అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం రెండు నగరాలు అనే ఒక చక్కటి చందమామ కథను విందాం. ఈ కథ ఫిబ్రవరి 2011 చందమామలో ప్రచురింపబడింది. ఒక ఓడ వ్యాపారి వద్ద వామాంగుడు అనే ఒక బానిస ఉండేవాడు. వామాంగుడు తన వ్యాపారంలో ఎంతో సహాయపడి లాభాలు సమకూర్చి పెట్టడం చేత యజమాని అతనికి స్వేచ్ఛనిస్తూ, నా ఓడల్లో ఒకటి తీసుకుని స్వతంత్రంగా వర్తకం సాగించి బాగుపడు అన్నాడు. వామాంగుడు తొలి వర్తక ప్రయాణం అచ్చిరాలేదు. సముద్ర మధ్యంలో తుఫాను వచ్చి సరుకులన్నింటితో సహా అతని ఓడ మునిగిపోయింది. నావికులంతా సముద్రం పాలయ్యారు. వామాంగుడు మాత్రం ఈదుకుంటూ వెళ్ళి ఒక తీరాన్ని చేరుకున్నాడు. అది ఒక చిన్న ద్వీపం. వామాంగుడు ద్వీపంలోకి ప్రవేశించి కొంత దూరం నడిచి అందమైన ఒక పెద్ద నగరం చేరుకున్నాడు. నగర వీధుల గుండా జనమున్నారు. వారు తన కోసమే గుంపులు కూడినట్టుగా వామాంగుడికి కనిపించింది. అతను సమీపానికి రాగానే మహారాజుకు జై అని జనం నినాదాలు చేశారు. ఇది చూసి వామాంగుడు మరింత ఆశ్చర్యపడి, వీళ్ళు నన్ను చూసి మరొకరిని భ్రమపడుతున్నట్టున్నారు అనుకున్నాడు. జనం వామాంగుడి చుట్టూ మూగారు. అక్కడికి అలంకరించిన ఏనుగు ఒకటి వచ్చింది. జనం వామాంగుడిని ఏనుగు అంబారీలోకి ఎక్కించి రాజమర్యాదలతో రాజభవనానికి తీసుకుపోయారు. తరువాత రాజభవనంలో అతని దుస్తులన్నీ తీసివేసి ఒక పెట్టెలో భద్రపరిచి అతనికి స్నానం చేయించి రాజోచితమైన దుస్తులు ధరింపచేశారు. వామాంగుడు తన చుట్టూ ఉండేవారిని, మీరు నన్ను ఈ విధంగా రాజును చేయటంలో గల అంతరార్థమేమిటి? నన్ను మీరెరగరు, మిమ్మల్ని నేనెరగను. ప్రమాదవశాన సముద్రం మీద నా ఓడ మునిగి దైవికంగా ఇక్కడికి వచ్చి పడ్డాను. అంతేగాని పని పెట్టుకొని ఈ దేశం వచ్చిన వాణ్ణి కాను అన్నాడు. అప్పుడు అక్కడి వారు అతనికి ఆ దేశం గురించి చెప్పారు. 22 ఏళ్ల క్రితం దాకా ఆ ద్వీపం మీద క్రమపరిపాలన అంటూ ఉండేది కాదు. జీవితం అరాచకంగా ఉంది. ఆ సమయంలో ఆ ద్వీపానికి ఒక దేశ సంచారి వచ్చాడు. ఒక రాజు ఉండి శాసించినట్లయితే జీవితం క్రమబద్ధంగా అభివృద్ధి చెందుతుందని, రాజశాసనం ద్వారా పైకి వచ్చిన దేశాలెన్నో ఉన్నాయని, రాజు నిరంకుశుడై ప్రజలను పీడించకుండా ఉండాలంటే ఏడాది కాగానే ఉన్న రాజును తొలగించి కొత్త రాజును పెట్టుకోవచ్చునని, రాజు ప్రజలలో ఒకడుగా ఉండేదానికన్నా పైవాడైతే పరిపాలన నిష్పక్షపాతంగా ఉంటుందని ఆ దేశ సంచారి చెప్పాడు. అది మొదలు అక్కడి వాళ్ళు యాదృచ్ఛికంగా తమ ద్వీపానికి వచ్చేవాడిని రాజుగా చేసుకుని అతన్ని పరిపాలించనిస్తున్నారు. ఏడాది పూర్తిగానే రాజును తొలగించి సమీపంలో ఉండే అరణ్యంలోకి పంపేసి కొత్తవాడి కోసం ఎదురు చూస్తారు. అరణ్యానికి పంపబడ్డవాడు ఎలా బతుకుతాడో ప్రజలకు ఏమాత్రమూ పట్టదు. ఈ విధంగా ఈ ద్వీపానికి ఇంతవరకు 22 రాజులయ్యారు. వామాంగుడు 23వ రాజు. వామాంగుడికి తనకు పట్టిన రాజయోగం గురించి సంతోషం కన్నా ఏడాది అయ్యాక పట్టబోయే అరణ్యవాసం గురించి శ్రద్ధ ఎక్కువ కలిగింది. అతను కొందరు భటులను వెంటబెట్టుకుని అరణ్యానికి పోగోరాడు. ఈ ద్వీపానికి దగ్గరలో మరొక ద్వీపం పైన ఆ అరణ్యం ఉన్నది. అక్కడికి పడవల్లో వెళ్ళాలి. వామాంగుడు భటులు వెంటరాగా పడవల్లో అరణ్యం చేరాడు. తరువాత 4 రోజులు అక్కడే ఉండి అరణ్యాన్ని ఆమూలాగ్రం జాగ్రత్తగా పరిశీలించాడు. అందులో మనుషులు జీవించటం కష్టం. అయితే అక్కడ మంచి కలప, పంటలు పండించేందుకు కావలసినంత సారవంతమైన భూమి ఉన్నది. అడవి చెట్లన్నీ కొట్టించి అక్కడే మంచి నగరం నిర్మించవచ్చు. పళ్ళ తోటలు, పూల తోటలు వేయవచ్చు. వామాంగుడు ఆ పనికి మనుషులను నియోగించాడు. అతని ఏలుబడి ఏడాది పూర్తయ్యేలోగా అరణ్యం అందమైన నగరంగా మారిపోయింది. నగరం చుట్టూ అందమైన తోటలు ఏర్పడ్డాయి. నగరం నిర్మించడానికి శ్రమించిన వారు ఈ కొత్త నగరంలోనే నివసించగోరారు. ఏడాది పూర్తయింది. వామాంగుడు కొత్త నగరానికి వచ్చేశాడు. అతనితో పాటు అనేక మంది పౌరులు, పాత నగరం వారు కొత్త నగరానికి వలస విచ్చేశారు. ఇది జరిగాక పాత నగరం వారికి వామాంగుడిని పోగొట్టుకోవటం ఇష్టం లేక అప్పటికప్పుడే వారు ఒక సభ చేసి 2 నగరాలకు వామాంగుడే శాశ్వతంగా రాజుగా ఉండాలని తీర్మానించారు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.